श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత కామై హృతజ్ఞానాః అని చెప్పుట వలన విషయవాంఛలు విజ్ఞానమును హరించువేయునని నాశనమునర్చునని స్పష్టమగుచున్నది. కావున భగవన్మార్గమున మహాప్రమాదజనకములకు ఆ విషయవాంఛలు విఘ్నులు చేపట్టరాదు. ఆయా దేవతారాధకులకు కలుగు ఫలితమును చెప్పుచున్నారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితో మిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతారూపమును శ్రద్ధతో పూజింపదలంచుచున్నాడో దానికి తగిన శ్రద్ధనే వానికి నేను స్థిరముగా కలగజేయుచున్నాను. మనుజుడు పరమాత్మనుగాక ఇతర దేవతలను ఆరాధించుచున్నంత మాత్రమున వారికి వారు ఎటువంటి నన్ను ఆరాధించటం లేదే ఇతర దేవతలను ఆరాధించుచున్నారు అనే వాళ్ళపై ఈశ్వరభావం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకు అంటే పైపెచ్చు ఆయా దేవతలందరి ఎడల అతని భక్తిని అతని శ్రద్ధను దృఢపరుచుదురు. అచలాం శ్రద్ధం విదదామి. ఆహా, పరమేశ్వరుని యొక్క దయాలుత్వము ఎట్టిది. అయితే భక్తి శ్రద్ధలతో గూడియుండి భజించు వారికి మాత్రమే సహాయము చేయుదురు. అవి లేని వారికి మట్టికి కాదు. ఎందుకు అంటే శ్రద్ధ అను పదము అట్టి శ్రద్ధయున్న వారికే తాను బలపరచదనని శ్రీకృష్ణ పరమాత్మ ఆనతిచ్చిరి. అయితే ఇక్కడ శ్రద్ధను గురించి మనకి ఎన్నోసార్లు మనకి ప్రబోధం గీతా ప్రబోధంలో వచ్చింది. అన్నింటికంటే ముఖ్యమైనది ఏ మార్గంలోనైనా శ్రద్ధ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే శ్రద్ధ లేకుండా చేసే ఏ పనైనా కూడా అది చేయని దానితో సమానమని మనకే పెద్దలు ఎన్నో రకాలుగా చెప్పి ఉన్నారు. ఎందుకు అంటే మన చేసే ప్రతి ఒక్క పనికి ముందు మొదటిది శ్రద్ధ అనేది దానికి చాలా చాలా అవసరం. అంటే శ్రద్ధ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే శ్రద్ధ ఆ పని యందు ఆ మార్గం యందు మనకు దృఢమైన శ్రద్ధ కానీ ఉంటే మన ఆలోచన మొత్తం దేని మీద తిరుగుతూ ఉంటుంది అంటే దేని మీద అయితే మనకి ఎక్కువగా శ్రద్ధ ఉంటుందో అది ప్రాపంచిక విషయం కానీ పారమార్థిక విషయం కానీ ఏదైనా సరే మనకు శ్రద్ధ అనేది దేని మీద ఎక్కువగా ఉంటుందో మన మనసు నిరంతరం దాని మీదకే ప్రయాణం చేయటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ భగవానుడు మనకు శ్రద్ధ అని మనకి పదే పదే చెప్తూ ఉన్నారు అన్నమాట. అదేవిధంగా మనకు ప్రాపంచిక విషయాలకు సంబంధించిన శ్రద్ధగానంటే ఈ భగవతత్వానికి సంబంధించిన మార్గానికి మనకు గోచరం కాదు. మనం ఈ ప్రపంచం వైపే పరిగెడుతూ ఉంటాం. మన మనసు నిరంతరం ప్రపంచం వైపే పరిగెడుతూ ఉంటుంది. అదే మనస్సుని ఈ పారమార్థిక
వైపుగాని తిప్పి ఆ పరమాత్మ వైపుగాని నడిపించగలిగితే ఆ శ్రద్ధని మనకి తిరిగి ఈ ప్రపంచానికి సంబంధించిన విషయం అంతా కూడా ఈ పరమాత్మతోటే కూడుకొని మనకి గోచరం అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ శ్రద్ధ యొక్క విలువ అంత బలిష్టంగా ఉంటుందన్నమాట మనకి. అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ఏ ఏ దేవతలను ఆరాధించినప్పటికీ కూడా మనం ఇష్టమైన కోరిక ఏవైతే మన కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని తీర్చుకునేదానికి నువ్వు ఏ ఇష్టమైన దేవతని ఆరాధించినప్పుడు కూడా అక్కడ నీకు భక్తిని ఆ శ్రద్ధను కూడా నా దారే నీకు కలగజేస్తాను అని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతూ ఉన్నది? ప్రతి ఒక్కరికి ఆంతరంగికంగా మొట్టమొదటి స్థానం అలంకరించి ఉండ యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ యొక్క స్వరూపం ఆధారంతో మనం ఈ జ్ఞానం అనే గుర్తెరిగేది సృష్టి అవుతూ ఉన్నది మొదట. తర్వాత దానితోటి సంకల్పంతో ఈ శరీరాన్ని మొత్తాన్ని నిజము అనుకొని బయట ప్రపంచాన్ని మనం పరిగెడుతూ ఉన్నాము. అప్పుడు మనం ప్రపంచం వైపు పరిగెత్తినా పరమాత్మ యొక్క ఆధారం కావాల్సిందే. అంటే ఇటు పరమాత్మ వైపు ప్రయాణం చేసినా పరమాత్మ యొక్క ఆధారం కావాల్సిందే. అంటే ఒక్క సూది మనోపన సందైన ఒక్క కించిత్ స్వలంకల్పమైనా సరే పరమాత్మ యొక్క ఆధారము అంటూ లేనిదే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఏది కూడా కదిలేదానికి మెదిలేదానికి ఆస్కారమే లేదు అని ఇక్కడ మనకు తేట తెల్లమగుతూ ఉన్నదన్నమాట. అందువల్ల ఆ విషయం మనకు గోచరం కావాలి అని అంటే మనం ఏదైతే ఈ లోకానికి సంబంధించిన ఈ కోరికలైతే మనకు ఉన్నవో ఆ కోరికలు మొత్తం మనకి ఇష్టమైన దేవతలని ఆరాధించుచు ఆ కోరికలను నెరవేర్చుకునేదానికి మనం ప్రయాణం చేసే వాళ్ళకి ఎవరికైనా సరే దానిని కూడా బలపరిచేదానికి భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా ఉంటాయి అని మనకి అక్కడ భగవానుడు చెప్తూ ఉన్నారు అన్నమాట. అయితే ఎందుకు ఆ విధంగా ఉంటాయి? నువ్వు ఏదో విధంగా ఇప్పుడు లోకానికి సంబంధించిన కోరిక ఉన్నప్పటికీ నీకు లోన ఏదో విధంగా భగవంతుని యొక్క భక్తి శ్రద్ధలు అనేది మనలో కదులుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి భక్తితోటే మనం ఆ భగవంతుని పూజ చేసి ఆ కోరికని నెరవేర్చుకునేదానికి సంబంధించిన ప్రయాణం మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఒక రోజుకి ఆ భక్తి ఇంకా ఉన్నతంగా పెరిగినప్పుడు వాస్తవమైన భగవంతుణ్ణి చేరేదానికి సంబంధించిన మార్గం ఏర్పడుద్ది. ఎందుకు ఈ శ్రద్ధ అనేది ఎక్కడ దాకా తీసుకెళ్ళుద్దంటే అసలు చివరికి భగవంతుడంటే ఎవరు, ఆత్మస్వరూపం అంటే ఏమిటి అనే మనకు ఆ ప్రశ్న కలిగేదానికి ఆస్కారం ఉంది ఆ మార్గాన్ని మనం ప్రయాణం చేస్తూ ఉంటే. అందువల్ల ఆ శ్రద్ధను కూడా నేనే కలగజేస్తాను, దాని మీద ఇంకా ముందుకు వెళ్ళేదానికి నేనే నీకు సహకరిస్తాను అని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అందువల్ల ఎవరు ఎటువంటి మార్గాన ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆ చేసేదానికి వెనకాల భగవత్ స్వరూపం మటుకి ఎప్పుడూ తప్పనిసరిగా ఉందని మనం గుర్తుపెట్టుకోవటం చాలా చాలా అవసరము. ఆ గుర్తనేది ఉన్నప్పుడే తెలియబడకుండా కూడా గుర్తు క్రమేపి మనకు పెరిగినప్పుడు చివరికి భగవంతుని చేరుకునేదానికి మార్గం మనకు తయారవుద్ది. ఈ గుర్తు ఏం చేస్తూ ఉంటుందంటే నిరంతరం మనకి ఆ గుర్తు శ్రద్ధ అధికమైనప్పుడు ఈ నేను నాది అనే అహంకృతి ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించేదానికి మనకు సహకరిస్తూ ఉంటుందన్నమాట. అది ఎట్లా తగ్గుతుందో అన్న విషయాన్ని మనం తెలియపోయినప్పటికీ కూడా మనం ప్రతి పని వెనకాల దాని ఫలితమే ఇక్కడ నిర్ధారించబడి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ శ్రద్ధతోటి భక్తి మార్గాన్ని మనం ప్రయాణం చేస్తూ ఉంటామో అప్పుడు ఈ శ్రద్ధ అధికమైనప్పుడు తెలియబడకుండానే మనలో ఈ అహం అనేది ఎప్పుడైతే తగ్గుతూ వస్తూ ఉంటుందో ఈ తగ్గే కొంది అక్కడ
ఈ భగవంతుని సాన్నిధ్యం కానీ భగవంతుని దగ్గరికి చేరుకునేదానికి మనకు బాట రూటు ఏర్పడుతూ ఉంటుంది. ఇది సాధకుడి యొక్క లక్షణం. ఈ పద్ధతిలో కానీ ఉండగలిగితే మనకి అచిరకాలంలోనే మన అంతరంగికంగా ఆత్మ యొక్క స్వరూపం దగ్గరికి చేరగలుగుతాము. అట్లా ఎవరైనా సరే ఇక్కడ ఏ మార్గాన ప్రయాణం చేసినా సరే తప్పనిసరిగా ఆ భగవంతుణ్ణే చేరుకునేదానికి ఆస్కారం ఉన్నది. అయితే అది శ్రద్ధతో కూడుకొని చేస్తేనే తన దగ్గర చేరుకునేదానికి ఆస్కారం ఉంది. శ్రద్ధ అంటూ లేకపోతే తప్పనిసరిగా మనకేముంటుందండి, ఇంకొక దేని మీదో దాని మీదో శ్రద్ధ ఉంటుంది. ఇంకొక దాని మీద శ్రద్ధ ఉన్నప్పుడు ఒక రోజుకి ఆ శ్రద్ధ ద్వారా ఆ ప్రయాణం మనకు పెరిగి దానికి సంబంధించిన ఫలితాలు మనకు తయారవుతాయి. ఇక్కడ ఈ దైవ మార్గానికి సంబంధించిన శ్రద్ధ అనేది తగ్గిపోతుంది. ఇది ఈ శ్రద్ధను గురించి మనకి పదే పదే భగవానుడు మనకు తెలియజేస్తున్నారు. అది కూడా కాక ఈ హిందూ మతంలో గల విశిష్టత ఏమిటంటే ప్రతివాడు వాని సంస్కారమును అనుసరించి తగిన మార్గాన్ని వెతుకుతూ ఉంటుంటాడనమాట. అంటే మనం ఈ సృష్టికి వచ్చేటప్పుడే మనం తీసుకొచ్చుకున్న ఈ జన్మ సంస్కారం అయితే ఉన్నదో ఆ సంస్కారాన్ని అనుసరించి తగిన ఇష్టమైన కోరికలతోటి ఇష్టమైన నడత అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దైవ మార్గములో కూడా తగిన దేవతను కూడా ఉపాసించుటకు సంపూర్ణమగు స్వేచ్ఛ దీని ఎందుగలదు. ఎందుకు అంటే ఎక్కడా కూడా భగవత్తత్వములో ఒక కులమని కానీ ఒక మతమని కానీ ఒక దేవుడని కానీ ఆ దేవుడు లేడని కానీ ఈ దేవుడికి మొక్కకూడదని కానీ అక్కడికి పోకూడదని కానీ ఇక్కడికి పోవచ్చు కానీ ఎక్కడ కూడా నిబంధనలు అని ఏర్పరచలేదు. ఎందుకు ఏర్పరచలేదు అంటే ఈ నిబంధనలు జీవి యొక్క సంస్కారమును అనుసరించే ఈ జన్మను తీసుకొచ్చుకున్నప్పుడు ఈ ప్రతి కార్యకలాపాలకే మూలం శరీరం అని మనం అనుకుంటున్నాం. కానీ శరీరం అంతర్గతంగా ఉండే నడిపే యొక్క ఈ జ్ఞాన స్వరూపమైన జీవుడే ప్రతి కార్యానికి మూల స్వరూపం. అయితే ఆ జీవే మూల స్వరూపం, ఆ జీవి యొక్క అంశ ఈ పరమాత్మ యొక్క అంశే కాబట్టి అందువల్ల ఏ శరీరం చూసినా ఏ మతం కులమని శరీరం నేననుకునే అహంకారం తయారైన కానిచి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నయే కానీ అహంకారానికి ఆధారమైన అహంరూపకమైన జీవస్వరూపానికి కానీ వెళ్ళినట్లయితే మనం అంతా కూడా జీవుడికి ఆధారమైన యొక్క స్వరూపం పరమాత్మ సర్వసమానంగా అన్ని శరీరాల్లో కూడా నిండి నిబిడీకృతమై ఉన్నదన్నమాట. అటువంటి సర్వసమానంగా సృష్టికి మూలమైన సృష్టికర్త ఎవరైతే ఉంటారో అప్పుడు ప్రతివారి కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్న సంస్కారాలను అనుసరించి నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నడిచేదానికి కూడా ఆధారమైన స్వరూపం ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. కాబట్టి ఎవరిని కించపరిచేదానికి ఆస్కారం ఎక్కడ ఉన్నది? కాబట్టి ఎప్పుడైనా వాస్తవమైన సనాతన ధర్మం ఏంటిదంటే సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క స్వరూపం ఎప్పుడూ నిండి నిబిడీకృతమై ఎప్పుడూ ఉన్నది. అయితే ఇక్కడ భేదభావం అనేది ఎక్కడ తయారవుతూ ఉన్నదంటే శరీరం నేననుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో అక్కడ భేదాన్ని సృష్టి అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. ఈ భేదం అనే సృష్టికి కూడా ఆధారమైన స్వరూపం కూడా దైవమే. లేకపోతే ఈ నేననే పరిధిని కూడా ఆపాదించుకునే జ్ఞానానికి కూడా ఆధారం దైవమే. కానీ తెలియదు. ఆ తెలియకపోవడమే మనకు ఈ ప్రపంచం మొత్తం కూడా మనకు అనేకత్వం ఏదైతే ఉన్నదో ఈ కనపడేదే నిజము 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 అని మనం ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా. అది తెలుసుకునే దానికోసమే ఈ దైవ మార్గం కానీ ఈ ఆత్మ దర్శనం కానీ ఈ యోగం కానీ ఈ భగవద్గీత అనేక రకాల గ్రంథాలు మనకి ఇక్కడ తయారైనవి అన్నమాట. అందువల్ల ఎవరు ఎటువంటి మతమైనా ఎటువంటి దేవుడైనా ఏ దేవుడైనా సరే వాస్తవకం
కుల మత విచక్షణ అనేది, వ్యత్యాసం అనేది లేకుండా అందరికీ సర్వసమానంగా ఉండే యొక్క స్వాభావికం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ వాస్తవమైన దైవ మార్గం, దైవతత్వము అంటే. ఎందుకు మనకి ప్రతి ఒక్కటి కూడా ఏది చెయ్యాలన్నా, ఏది కదలాలన్నా ఈ కనపడే దృశ్యరూపకానికి మొత్తానికి ఈ శరీరానికి ఆధారమైన స్వరూపం కనపడకుండా ఉన్న యొక్క శక్తి స్వరూపంగా ఉండి నడిపించే యొక్క రూపకమే ఇక్కడ వాస్తవం. ఆ రూపకం కానీ కదలిక కానీ కదిలించకపోతే ఇది శవం. ఇప్పుడు ఈ శవాన్ని మనం అనేక రకాల మన ముందు చూస్తూ ఉంటుంటాం, ఎన్నో రకాలుగా. ఎప్పుడైతే ఇది కదలిక లేకుండా పోయిందంటే అక్కడ చేతనం అనేది, కదలిక అనేది ఆగిపోయినప్పుడే ఇది శవంగా మారిపోతుంది. అయితే ఇప్పుడు కూడా ఇది ఒక కొయ్య లాంటిదే, లేకపోతే ఒక ముద్దు లాంటిదే. అది అంతరంగికంగా ఈ యొక్క ఆత్మ యొక్క చేతనం ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం కదిలిస్తేనే ఈ శరీరం కదులుతుంది, సర్వక్రియలు చేస్తూ ఉంది. ఇక్కడ క్రియారూపకం కాడకు వచ్చేటప్పటికి ఈ శరీరం నేను అనుకునే భావన కానీ తొలిగే అది ఆత్మస్వరూపం దగ్గర నుంచే కానీ వస్తుందన్న మెలకు ఉండవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానులు. లేదు శరీరమే నేను అనుకొని చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అజ్ఞానులు. అదే ఇక్కడ మనకి విభజింపబడింది. ఇక్కడ లోకంలో దేన్ని కూడా విభజింపబడల, జ్ఞానం అజ్ఞానం. ఏంటిదే జ్ఞానం? సర్వవ్యాపకమైన తత్వం, సర్వసమానంగా ఉండే స్వరూపం ఏదైతే ఉందో దాంతో ఈ మొత్తం జరుగుతుందనుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానం. దానికి ఇక కులాలేంటి, మతాలేంటి, గుళ్ళేంటి, గోపురాలేంటి, ఆ దేవుడేంటి, ఈ దేవుడేంటి, ఏ దేవుడన్నా ఏదన్నా కూడా అనుకునేది మనమే, అనేది మనమే. అనుకునేదాని వెనకాల ఉండే స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపమే. అందువల్ల ఇక్కడ హిందూ తత్వంలో ఎటువంటి మతాలు, ఎటువంటి కులాలు కూడా లేదు. హిందూ మతం అంటే కులం, మతం లేని మతమే హిందూ మతము అంటే. అందువల్ల ఈ సనాతన ధర్మం అంటే ఏమిటిదంటే ఎప్పుడూ ఉండేదే, ఒక్కసారి ఉండి ఒకసారి లేకుండా ఉండేది కాదు. అందువల్ల ఈ సనాతన ధర్మంలో ఏర్పాటయ్యా ఏ మార్గమైతే ఉందో అది దైవ మార్గమే. దైవము, మానవుడు, మాధవుడు అంటే నేను అనే గిరిగీసుకొని ఈ శరీరమే నేను నడుచుకునే యొక్క మార్గం ఏదైతే ఉన్నదో అది మానవుడు. మాధవుడు అంటే నేననేది సంపూర్ణంగా లేకుండా పోయేది ఏదైతే ఉందో అది మాధవుడు. ఇక చెయ్యాల్సింది ఏంటిది? ఎవరికి వాళ్ళమే మరి మానవుడు మాధవుడుగా మారిపోయేదానికి సంబంధించిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ మానవుడనే యొక్క ఈ సృష్టి ఎక్కడి నుంచి జరుగుతుందో అన్న విషయాన్ని గ్రహించి ఇది కాదు, దీనికి ఆధారమైన స్వరూపం మాధవుడు అని ఎవరైతే ఆ మాధవుడు వైపు ప్రయాణం చేసి చివరికి ఆ మాధవుడిలో విలీనమైపోతాడో అప్పుడు ఈ మానవుడు అనే ఉనికి తాను కోల్పోతాడు. ఎప్పుడైతే తను కోల్పోయిన యొక్క స్థితి ఏదైతే ఉందో అదే వాస్తవమైన పరమాత్మ స్థితి, అదే వాస్తవమైన మోక్షము అని మనకు పెద్దలు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఇది ఎవరికి వాళ్ళమే మనం విచారించాలి. అసలు ఏంటిది వాస్తవం అంటే ఏంటిది, అవాస్తవం అంటే ఏంటిది, ఇన్ని రకాలుగా ఇన్ని కోణాలుగా అనేక రకాలుగా చెప్తూ ఉన్నారో ఈ దైవ మార్గం పద్ధతిని. మరి కొంతమంది ఒక రకంగా ఉన్నారు, కొంతమంది ఒక రకంగా ఉన్నారు. అసలు మూలం ఏంటిది, అసలు వాస్తవం ఏంటిది, అసలు సత్యం అంటే ఏంటిది మనం ప్రతి ఒక్కరం కూడా మానవుడి యొక్క శక్తి ఈ బాగా విచారణ చేసేదానికి సంబంధించిన జ్ఞానం తప్పనిసరిగా ఈ మానవ ఆకృతిలోనే ఉన్నది. అందువల్ల ఈ మానవాకృతి మనకి వచ్చినందుకు ఈ ఆకృతి ద్వారా మనం చెందాల్సింది, పొందాల్సింది ఆత్మ యొక్క స్వరూపమే తప్ప రెండవది కాదు. ఎందుకు కాదు అంటే రెండవది ఏదైనా సరే ఒక సముద్రం అలల్లే లేచిపోయేదే కానీ అది స్థిరంగా ఉండేది కాదు. స్థిరంగా ఉండేది పరమాత్మ యొక్క స్వరూపమే. ఓం